హలో హాయ్ తాత్. పెళ్లిలో అందరిని పలకరించావా? పావని పావని పలకరించావా? పలకరించాను, పులకరించేలా చేసింది. అంత మురిసిపోకర్లేదవా? పెళ్ళికొస్తావుగా, నువ్వు మురిసిపోదుగానిలే. అట్టగే అట్టగే. ఇప్పుడు ఆ అమ్మాయి అందరితో కలిసిపోయే పిల్లేనా? ఓ అబ్బో, అంతా ఇంత కాదులే. జీవితంలో ఇంకే అమ్మాయిని కలవను అనేంత లెవెల్లో కలిసిపోతుంది. ఏంట్రా కొంచెం మాటలో ఏదో తేడా వస్తుందేంటి? ఆ? అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు. నీకు నవ్వులాటగా ఉందా తాత్? ఓటంటే నవ్వులాటేలప్పా. అప్పట్లో మీ ముసలిది అదేరా చదువురాని మీ బామ్మ పెళ్లికి ముందు ఒక ముద్దెట్టవే అంటే సిట్ట పట్లాడిపోయేది. పెళ్ళయిందంటే ముద్దెట్టి 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 అంటే కోత పెట్టుకుంటూ వెనక బలపడి సచ్చేది. అది కాదు తాత్, చాలా పొగరుగా మాట్లాడింది. అది పగరు కదా, వయసులో ఉన్న పిల్ల పొగరు. మీ ముసలిది కూడా అంతేరా. గెట్ లాస్ట్ అంది. అదేరా టెక్కు, మీ ముసలిది కూడా అంతే. ఇంకెప్పుడు మోకం చూపించొద్దు అంది. అదో కిక్కు, మీ ముసలిది కూడా అంతే. అసహించుకుని తాత్. అదేరా మన లక్కు. అంతేనటవా? చుట్ట మీద ఒట్టు, ముందు పావని లైన్లో పెట్టు. అరే సన్నాసి, మన మనుషులు ఎట్ట పుట్టారు నువ్వా? తాత్, నన్ను రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు చూడు, చూపిస్తా దానికి నా తడాక. ఫోన్లో ఈ కోతలు కాదు, పంతనం చూపెట్టాలి. రేయ్, ఆ పిల్లని కనుక నువ్వు లైన్లో పెట్టుకోలేకపోయావంటే లంగా ఓణి కట్టుకుని మన ఊరు వచ్చాయి. పొలిమేరలో నేను ఆరుతపల్లి పట్టుకుని వచ్చుంటా. సన్నాసని, నీ వయసులో మేము ఎట్టుండేవాళ్ళం, గోడలు దోకలేక మోకాలు డొక్కుపోతుండే. సన్నాసని. నేను ముసల్దన్నా. ఏదో సరదాగానలే. ఇదిగా నేను నీ వెంబడి పడుతున్నానా? నేను నీ ఎంట పడేవాడిని. మనవడు కదా, కొంచెం ఇచ్చా. అవునులే. పడిచాడు కాఫీ తాక్కూడా. అబ్బో.